హాయ్ ఫ్రెండ్స్, సంపత్ ఎంటర్ప్రైజెస్ సిరిసిల్ల పొయ్యి అనేది రిపేర్ చేయడం ఎలా అనేది ఈ వీడియో చూపిస్తున్నాను. మీకైతే పొయ్యి సరిగ్గా మండకపోయినా, ఇలా తింపినా తిరగకపోయినా ఇది ఎలా చేసుకోవాలో ఈ వీడియో. ఇట్లా సరిగ్గా మండకపోయినా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే స్టవ్ను తిరగడం అట్లా బోర్లు వేసుకోవాలి. బోర్లు వేసుకొని ఈ మిక్సింగ్ ట్యూబ్లో అయినట్లు తీసుకోవాలి. ఇవే రెండు తీసుకోవాలి. దాని తర్వాత జెట్లు తిప్పుకోవాలి. ఇవే జెట్లు ఉంటాయి. ఇవి జెట్లు నిదానంగా తిప్పాలి, లేదంటే ఇరిగిపోతుంది. ఇట్లా తిప్పుకోవాలి. దాని తర్వాత లాక్ పిన్నులు ఉంటాయి, వాటికి ఆ లాక్ పిన్నులు తిప్పుకోవాలి. లాక్ పిన్నులు అంటే ఇవి. లాక్ పిన్ తీసిన తర్వాత అందులో ఉండాలి స్ప్రింగ్ బయటకు తీసుకోవాలి. అలా స్ప్రింగ్ అది, ఆ స్ప్రింగ్ అది లాక్ పిన్ను. ఈ స్పెండల్, ఈ జెట్టు, ఇది నౌజల్. ఈ నౌజల్ అనే ఈ హోల్స్ మూసుకపోతే ఆ హోల్స్ని క్లీన్ చేసుకొని బ్రాస్ గిరీస్ మంచిగా పెట్టుకొని ఎక్కించుకోవాలి. ఇది ఇంకో పొయ్యి కూడా ఇప్పుతున్నా. ఆ లాక్ పిన్ని ఇట్లా దింపాలి. స్క్రూ డ్రైవర్తో లాక్ పిన్ వెళ్తుంది, ఇట్లా బయట పెట్టుకోవాలి. అలా స్ప్రింగ్ నౌజల్ ఉంటే అవి కౌంటింగ్ కూడా తీసుకోవాలి. నౌజల్ ఇది ఆ హోల్స్ రెండు ఉంటాయి, అందులో మూసుకపోయినాయి. పెట్రోల్ కానీ డీజిల్ కానీ పోసుకొని క్లీన్ చేసుకోవచ్చు. ఆ హోల్స్ని మంచిగా క్లచ్ వైర్ తోటి మంచిగా ఉండ్రంగా ఇట్లా దింపుకుంటూ దాన్ని క్లీన్ చేసుకోవాలి. చేసుకొని ఆ హోల్స్లల్లో ఈ క్లచ్ వైర్ని పెట్టి తింపుకుంటూ హోల్స్ క్లీన్ చేసుకోవాలి. దాని తర్వాత బట్టపై తోడు దూడవాలి. ఇలా నేను చేసింది మీరు చూసి ఇంటికాడనే ఉండి రిపేర్ కూడా చేసుకోవచ్చు. వీడియోని అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, మీకు రిపేర్ చేయడం ఎలా అనేది అర్థమైపోతుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవి రెండిట్లని క్లీన్ చేసుకోవాలి. లోపల బట్ట పెట్టి అది మొత్తం క్లీన్ చేసుకొని ఇక బ్రాస్ గ్రీజ్ పెట్టుకొని ఎక్కించుకోవాలి. ఇది స్పెషల్గా ఉంటుంది బ్రాస్ గ్రీజ్ అనేది. ఇట్లా ఎక్కించుకోవాలి. ఎక్కించి మళ్ళీ స్ప్రింగ్ పెట్టి స్పెండల్ పెట్టి మళ్ళీ లోపలికి ఇట్లా లోపలికి పెట్టేసి మళ్ళీ లాక్ పిన్ ఎక్కించుకోవాలి. ఇట్లా ఎక్కించుకుంటే అయిపోతుంది. అదేవిధంగా సెకండ్ కూడా ఎక్కించుకోవాలి. లాక్ పిన్ ఎక్కించుకొని టైట్ చేసుకోవాలి. క్లీన్ చేసి ఎక్కించినాక ఇది కూడా ఎక్కిస్తుంది. స్ప్రింగ్ వాన్లో పెట్టుకోవాలి. స్ప్రింగ్ దాంట్లో పెట్టి ఇటు ఉండాలి, వెనక ఉండాలి. లాక్ పిన్ ఎక్కియాలి. మా వీడియో మొత్తం చూసినట్టయితే మీకు ఎట్లా చేయాలో క్లారిటీగా అర్థమైపోతుంది. మీరు ఇంట్లోండే రిపేర్ చేసుకోవచ్చు. ఈ లాక్ పిన్ మొత్తం ఫుల్ టైట్ చేసుకోవాలి, లూజ్ ఉండద్దు. లూజ్ ఉంటే మళ్ళీ ఊసిపోతాయి. ఫుల్ టైట్ చేసుకోవాలి. సేమ్ మళ్ళీ జెట్లు ఎక్కించుకోవాలి క్లీన్ చేసుకొని. స్పిరిట్ పోసి పెట్రోల్ అన్నా డీజిల్ అయినా కావచ్చు, ఇట్లా పోసి మంచిగా క్లీన్ చేసుకొని కోళ్ళ కచ్చర తడుతుంది, లేకపోతే చీమలు చచ్చిపోతాయి.
ఇంకేమన్నా ఉంటే ఇట్లా క్లీన్ చేసుకొని ఎక్కించుకోవాలి. రెండిట్లో 2 జట్లు క్లీన్ చేయాలి. ఇంకో జెట్ కూడా క్లీన్ చేస్తున్నా. ఇది 2వ జట్టు క్లీన్ చేసిన. ఇది కూడా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని మంచిగా ఎక్కించుకుంటే అయిపోతుంది. హోల్ అనేది క్లీన్గా చూడండి, ఇట్లా చూస్తే కనబడాలి బయటకి. ఎక్కించేటప్పుడు బాగా ఓవర్ టైట్ అది విరిగిపోతాయి. జర మీడియం ఎక్కించుకోవాలి. పానతోటి మంచిగా ఫుల్ టైట్ చేసుకోవాలి, లూజ్ కాకుండా. పానతోటి మంచిగా టైట్ చేసుకోవాలి, లీకేజ్ కాకుండా. ఫుల్ టైట్ చేసుకుంటే అయిపోతుంది. వీటి తర్వాత మిక్సింగ్ ట్యూబ్లోనే ఎక్కించుకోవాలి, క్లీన్ చేసుకొని. ఇది కూడా క్లీన్ చేసుకోవాలి, ఏమైనా కచరా ఉంటుంది దుమ్ము లేకుండా క్లీన్ చేసుకోవాలి. ఎక్కించుకుంటే అయిపోతుంది. అంతే అయిపోయింది. మీద అట్లా టైట్ చేసుకోవాలి. పూర్తి అయిపోయింది. చెకప్ చేస్తున్నా. ఓకే, సక్సెస్. మంట కరెక్ట్ వస్తుంది, ఇట్లా రావాలి.